ప్రస్తుతం మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎట్లా అనిపిస్తా ఉంది అవార్డు రావడం? ఎట్లా అనిపిస్తా ఉంది? చాలా సంతోషం నాన్న. ప్రజల కోసం పనిచేసే వాళ్లకు వెంటనే గుర్తింపు గౌరవం రాకపోయినా ఏనాటికైనా విలువలకు విధానాలకు కట్టుబడి ఉంటే, నిజాయితీకి కట్టుబడి ఉంటే, ప్రజల కోసం దృఢ సంకల్పంతో పోరాటం చేయడానికి కట్టుబడి ఉంటే ఏనాటికైనా గుర్తింపు విలువ వస్తుందని సాక్ష్యమే ఇవాళ పద్మశ్రీ అవార్డు కేంద్రం ప్రకటించడం. దీనికి ప్రజల కోసం పనిచేసిన విషయం మన తెలుగు ప్రజలకు తెలుసు. కానీ ఎవరు గుర్తించిందంటే గౌరవ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి కేంద్రమే గుర్తించింది. అందువల్ల గుర్తించిన గౌరవ నరేంద్ర మోడీ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకేనా, అటు 30 ఏళ్ల పోరాటం ముగింపు దశకు వచ్చింది, ఇటు అవార్డు రావడం, రెండు ఒకేసారి జరగబోతా ఉన్నాయి. ఎట్లా అనిపిస్తా ఉంది? సంతోషం కదా. పోరాడిన దానికి ఫలితం, పోరాడుతున్నందుకు గౌరవం కదా. ఈ రెండు ఏకకాలంలో పొందడం అనేది మా అదృష్టం. ప్రస్తుతం మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎట్లా అనిపిస్తా ఉంది అవార్డు రావడం? ఎట్లా అనిపిస్తా ఉంది? చాలా సంతోషం నాన్న. ప్రజల కోసం పనిచేసే వాళ్లకు వెంటనే గుర్తింపు గౌరవం రాకపోయినా ఏనాటికైనా విలువలకు విధానాలకు కట్టుబడి ఉంటే, నిజాయితీకి కట్టుబడి ఉంటే, ప్రజల కోసం దృఢ సంకల్పంతో పోరాటం చేయడానికి కట్టుబడి ఉంటే ఏనాటికైనా గుర్తింపు విలువ వస్తుందని సాక్ష్యమే ఇవాళ పద్మశ్రీ అవార్డు కేంద్రం ప్రకటించడం. దీనికి ప్రజల కోసం పనిచేసిన విషయం మన తెలుగు ప్రజలకు తెలుసు. కానీ ఎవరు గుర్తించిందంటే గౌరవ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి కేంద్రమే గుర్తించింది. అందువల్ల గుర్తించిన గౌరవ నరేంద్ర మోడీ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకేనా, అటు 30 ఏళ్ల పోరాటం ముగింపు దశకు వచ్చింది, ఇటు అవార్డు రావడం, రెండు ఒకేసారి జరగబోతా ఉన్నాయి. ఎట్లా అనిపిస్తా ఉంది? సంతోషం కదా. పోరాడిన దానికి ఫలితం, పోరాడుతున్నందుకు గౌరవం కదా. ఈ రెండు ఏకకాలంలో పొందడం అనేది మా అదృష్టం.